అసలు సూపర్ 6 అమలు జరిగిందా లేదా? జరుగుతుందండి. సూపర్ 6 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి విద్యార్థులందరికీ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 5 పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు ఖచ్చితంగా పడ్డాయి. తల్లి తండ్రి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏమంటే ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక అనేది పేదవాడు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇసుక అనేది అందలేదు. కార్మికులు రోడ్ల మీద పడి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం ఎవరు పేదవాడికంటూ ఇసుక చెందలేదు. ఇవాళ ఇసుక చక్కగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవాళ పేదవాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. అంటే పథకాలు ఏమి ఇవ్వట్లేదని అంటున్నారు కదా. ఏమీ జరగట్లేదనే మాట ఏంటి? ఇవాళ తల్లికి వందనం పడింది. గ్యాస్ బండ్లు వచ్చి వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ పడిపోతా ఉన్నాయి. ఇవాళ మరి రేపు ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్ మహిళలకి. ఇవన్నీ కూడా ఏంటి? పేదవాళ్ళకి ప్రభుత్వం అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా మాట సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చేసుకుంటూ వస్తున్నారు.